శనివారం రోజున పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో 11,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వము వాటిని బిల్లు రాకుండా చేస్తోందని మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఆదివారం రోజున వర్ణి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశంలో బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని చెప్పడాన్ని ఖండిస్తూ, ఈ వయసులో ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం సమంజసం కాదని, గత ప్రభుత్వంలో మీ అనుచరులు ఆ బిల్లులని కాంట్రాక్టర్ల ద్వారా విడుదల చేయించుకుని లబ్ధిదారులకు ఇవ్వకుండా గత ఎన్నికల్లో వాడుకోవడం జరిగిందని అన్నారు. మీకు నిజాయితీ ఉంటే బిల్లులను లబ్ధిదారులు మీ అనుచరులైన కాంట్రాక్టర్ల దగ్గర నుండి ఇప్పించాలని, లేని పక్షాన నాపై చేసిన ఆరోపణలను విరమించుకొని లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలని ఏనుగు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి మొసలి కన్నీళ్లు ఎన్ని కార్చినా నియోజకవర్గ ప్రజలు ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని, ఇలాంటి అబద్ధాలు ఆడకుండా ఆ బిల్లులను ఇప్పించి లబ్ధిదారులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమచల శ్రీనివాసరావు, ఎంపీపీ లక్ష్మీ మేఘ వీర్రాజు, మాజీ ఎంపీపీ బజ్జ నాయక్, టౌన్ అధ్యక్షులు మోయిన్, డీసీసీ డెలిగేట్ రాజారెడ్డి, గంగాప్రసాద్, అడ్వకేట్ బనోత్ రమేష్, సొసైటీ డైరెక్టర్ గంగప్ప, రెడ్డి రాంబాబు, కోనేరు సురేష్, కంది శ్యామ్, మాజీ ఎంపీటీసీ హరి, వారితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఏజ్కి ఇక అబద్ధాలు మాట్లాడితే కరెక్ట్ కాదు. నిన్న నేను ఆ వీడియో చూసినాను. 29 తారీఖు నేను చెప్పే డేట్లు ఈ ఫస్ట్ వరకు మొత్తం 29 తారీఖు వరకు బిల్లు ఇవ్వకపోతే 26 కోట్లు ఉన్నాయి. 26 కోట్ల బిల్లు ఇవ్వకపోతే కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తా, లేకుంటే ప్రాణ త్యాగం చేస్తా అని చెప్పాను. ఎన్నిసార్లు త్యాగం చేస్తావు పోచారం శ్రీనివాసరెడ్డి? ఎందుకోసం చేస్తావు? దేనికోసం చేస్తావు ప్రాణత్యాగం? ప్రాణత్యాగం పక్కన పెట్టు. ఫస్ట్ ఏదైతే ఇల్లు ఇచ్చినావో తెలంగాణ రాష్ట్రంలో ఈ సిస్టమ్ ఎక్కడైనా ఉందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కాంట్రాక్టులు ఇచ్చి కట్టియాలి. నువ్వే కాంట్రాక్ట్ ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళకి ఇల్లు తాళాలు ఇచ్చి లోపల పంపించాలి. కానీ ఒక కొత్త సిస్టమ్ తయారు చేసావుగా. ఏ సిస్టము? కాంట్రాక్టు ఎవరికి ఇస్తావు? నీ కార్యకర్తలకు, నీ చుట్టాలకు, నీ బంధువులకు. అసలు ఇప్పటివరకు ఒక్క వర్క్ కూడా చేయని కార్యకర్తకు, 1,00,000 లక్షల నుంచి చేయని కార్యకర్తలకు ఇలా కోట్ల రూపాయలకి రిటర్న్ చేసినాం. 3 లక్షలు 3 బిల్లు వచ్చినాయి వాళ్ళకు. కానీ కాంట్రాక్టర్ మాత్రం 4 బిల్లు 5 బిల్లు లేపుకొని పెట్టుకున్నాడు. ఇవ రాజదేశ ఈయనే ఉన్నాడు. మేమందరం కలిసిపోయి ఎంక్వైరీ చేసి తీసుకొచ్చి లొల్లి పెడితే కాంట్రాక్టర్ పిట్ల శ్రీధర్, నేను చెప్పిన శ్రీధర్ వచ్చి పైసలు కట్టు, 48 lakhs ఉన్నాయి, కట్టకపోతే బాగుండదు, నువ్వు ఆల్రెడీ పైసలు బిల్లు లేపుకున్నావు. లేదు సార్ నేను సర్పంచ్కి ఇచ్చిన. సర్పంచ్ ఎవరా? పోచారం మనిషి. మరి నువ్వు సర్పంచ్ దగ్గర పెడతావు, సర్పంచులు పైసలు పెట్టుకుంటారు, లబ్ధిదారుల పైసలు లేరు. మేము లొల్లి చేస్తే 22 లక్షలు వచ్చినాయి, అవి పనిచేసాం. ఇంకా దగ్గర 26 లక్షల రూపాయలు రావాలి. ఇంకా కొన్ని వెళ్తున్నాయి. మళ్ళా ప్రతి గ్రామంలో ఇదే సిస్టమ్ ఉంది. నువ్వేదో మాయమాటలు చెప్పి నేను ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి నువ్వే కాంట్రాక్ట్కి ఇచ్చి కట్టిపించి తాళాలు ఇచ్చేస్తే అయిపోయి వాళ్ళు వదిలించకూడదు. నువ్వు లేక ఆశ చెప్పి వాళ్ళకి కట్టుకొని మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కట్టుకున్న తర్వాత ఇప్పుడే నేను ఇప్పుడు నెహ్రూ నగర్లో కలిసి వచ్చిన, వకీల్ ఫారంలో కలిసి వచ్చిన, 2 బిల్లు వచ్చినాయి, 3 బిల్లు వచ్చినాయి, ఒకటే బిల్లు వచ్చినాయి, 4 బిల్లు రాలేదు. ఇల్లు కట్టేసింది, మొత్తం అయిపోయింది. అంటే వచ్చినాయి. అవి ఎవరు తీసుకున్నారు? కాంట్రాక్టర్ తీసుకొని వాడుకున్నాడు. నీ బినామీ మనుషులు తీసుకొని వాడుకున్నారు పైసలు. ఇవాళ నువ్వు ఏదో ప్రాణం ఇస్తా. ఎందుకు ప్రాణం? దేనికి ఇచ్చిన ప్రాణం? ఓ పని చేయి, పైసలు ఇప్పి ఫస్ట్ ఊర్లలో పోయి నీ కార్యకర్తల దగ్గర ఎవరైతే పైసలు వాడుకుర్రో ఆ పైసలు ఇప్పించే ప్రయత్నం చెయ్యు. నేను నిన్న కూడా చెప్పిన, మొన్న మీటింగ్లో కూడా చెప్పిన, పోచారం ఈ మాయ మాటలు బంద్ చేయి. నువ్వు ఎన్ని రోజులు చెప్తావు? నీ ఏజీ కరెక్ట్ కాదు ఇది. మళ్ళీ ఉంటా నా మీద పదనం చేసుడు. నేను మొన్న చెప్పిన, ఛాలెంజ్ చేస్తున్నా. ఒక పని చేద్దాం,
మీ కార్యకర్తలు కానీ మీరు కానీ బిల్లు వచ్చిన తర్వాత మేము వాడుకోలేదు వాళ్ళకి ఇచ్చినాము అని చెప్పి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర మర్చిపడుతూ పోదామా? నీ సిద్ధమా నువ్వు? పోదాంపా, నువ్వు నమ్ముతావు కదా గుడి దేవుడిని. అరే నీ మనుషులే మొత్తం దుర్మార్గంగా దోచుకుంటే సర్పంచ్ దగ్గర బిల్లు పెట్టుకొని పైసలు వాడుకుంటుంటే నువ్వు అది ఇప్పియకుండా ఉల్టా మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చింది పైసలు ఇస్తలేదు అన్నట్టు యాక్టింగ్ చేసి ఎవరు నమ్ముతారు ఇక్కడ? నువ్వు ఫస్ట్ ఎన్ని అయితే బిల్లు అయితే డ్రా చేసిండ్రో కాంట్రాక్టర్లు ప్రతి గ్రామంలో నీ మనుషులే ఉన్నారు, వాళ్ళతో బిల్లు ఇప్పి ఫస్ట్. బిల్లు ఇప్పకపోతే అంటే ఖచ్చితంగా దాని మీద